నమస్తే. నేను మీ లక్ష్మిని. ఇవాళ మనం సొరకాయ పాయసం ఎలా చేసుకోవాలో చూద్దాం. అందరూ వారి వారి ప్రాంతాలను బట్టి వాళ్ళు ఒక్కోలా పిలుచుకుంటారు. కద్దు కా ఖీర్ అని, సొరకాయ స్వీట్ అని అట్లా ఏదో ఒక పేరుతో పిలుస్తూ ఉంటారు. మనం సొరకాయ పాయసం చేద్దాం. ఇప్పుడు ఎలా చేద్దామో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు: 1/2 లీటర్ పాలు, సొరకాయ పావు ముక్క, బెల్లం, నెయ్యి, డ్రై ఫ్రూట్స్, బియ్యపిండి, పావు కప్పు సగ్గుబియ్యం. ఇప్పుడు తయారీ విధానం చూద్దాము. ముందుగా స్టవ్ మీద పాలు పెట్టేది. ఈ పాలు బాగా మరిగించి బాగా తిక్కుగా అవ్వాలి. ఈ పాలు మరిగేలోపు మనం ఒక ప్యాన్ పెట్టుకొని దాని మీద డ్రై ఫ్రూట్స్ పక్కన పాలు మరుగుతున్నాయి కదా, ప్యాన్ పెట్టేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాము. ఆ డ్రై ఫ్రూట్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చి ఒక బౌల్లోకి తీసుకుందాము. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేగిపోయాయి, బౌల్లోకి తీసేసుకుందాం. ఈ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన డ్రై ఫ్రూట్స్ని పక్కన పెట్టేసుకొని తర్వాత ఇదే నేతిలో మనం ముందుగా తురిమి పెట్టుకున్న సొరకాయ ఉంది కదా, దాన్ని కూడా నీరు పోయేంత వరకు వేయించుకోవాలి. నేనైతే దానిలో ఉన్న వాటర్ని తీసివేయడం లేదు, అలాగే వేయించుతున్నాను. ఆ సొరకాయలో వాటర్ పోయేంత వరకు వేయించుతున్నాను. ఆ సొరకాయ ఉడికేటప్పుడు మనకి మంచి స్మెల్ వస్తుంది. ఇలా 5 మినిట్స్ ఉడికించిన తర్వాత దానిలో వాటర్ అంతా పోతుంది కదా, అప్పుడు మనం తర్వాత మరుగుతున్న పాలల్లో ముందుగా మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యం కూడా ఉన్నాయి కదా, ఆ సగ్గుబియ్యాన్ని కూడా వేసి ఉడికించుకుందాము. ఈలోపు ఇది ఇప్పుడు సొరకాయ ఉడికిపోయింది. దానిలో నీరు కూడా మొత్తం చక్కగా ఉడికిపోయింది. ఈలోపు మనకి పక్కన పాలు కూడా మరుగుతున్నాయి. పాలు చిక్కగా చూడండి, చాలా చిక్కగా వచ్చేసాయి. తర్వాత మనం నానబెట్టిన సగ్గుబియ్యం ఉన్నాయి కదా, అవి కూడా ఇందులో వేసుకొని ఉడికించుకుందాము. ఇలా పక్కన వస్తున్న మేగడ్ని కూడా దానిలో అనుకుంటే పాలు ఇంకా తిక్కుగా బాగుంటుంది. మనకి సొరకాయ తురుము కూడా చక్కగా రెడీ అయిపోయింది. దానిలో ఉన్న నీరు కూడా చక్కగా ఉడికిపోయింది కాబట్టి నెక్స్ట్ మనం నానబెట్టిన సగ్గుబియ్యాన్ని కూడా ఈ పాలల్లో వేసి ఉడికించేద్దాము. ఇప్పుడు ఈ పాలలో సగ్గుబియ్యం ఉడికిన తర్వాత మనకి ఇంకా థిక్గా క్రీమీగా ఉంటుంది. దాన్ని ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న సగ్గుబియ్యం పాల మిశ్రమం ఉంది కదా, అది మనకి చక్కగా ఉడికిపోయింది. చూడండి ఎలా థిక్గా క్రీమీగా వచ్చేసిందో, చాలా బాగా వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం ఉడికి ఉంచుకున్న సొరకాయ తురుములోకి వేసి కలిపేద్దాము. ఇప్పుడు ఈ రెండింటి మిశ్రమాన్ని కలుపుకొని ఈ రెండింటిని బాగా కలుపుకున్న తర్వాత బెల్లం కూడా వేద్దాం. దీనిలో కొంచెం వేడి మీద వేస్తే బెల్లం కరుగుతుంది కదా, అందుకని తర్వాత బెల్లం వేద్దాము. ఇది వంటలు కట్టకుండా చక్కగా కలుపుకోవాలి. చాలా థిక్గా వచ్చేసిందండి. నేను ఇంక బియ్యపిండి కూడా వేయట్లేదు, బియ్యపిండి కూడా థిక్నెస్ కోసం తీసుకున్నాను. ఇంక ఇప్పుడు బెల్లం వేసేసుకుందాము. అందరూ పంచదార వాడతారు కదా, నేను పంచదారకు బదులు బెల్లం వాడుతున్నాను. ఎందుకంటే మన ఆరోగ్యానికి కూడా బెల్లం చాలా మంచిది కాబట్టి దయచేసి అందరూ పంచదారని అవాయిడ్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఎందుకంటే మన పిల్లలకి, రాబోయే తరాల పిల్లలకి ఆరోగ్యం పట్ల దృష్టి ఉంచి ఈ మాట చెప్పదనుకొని బెల్లం వాడదాం వంటలకి. పంచదారని దయచేసి అవాయిడ్ చేయండి.
ఇప్పుడు బెల్లం కూడా మనకి బాగా కరిగిపోయింది. స్ట్రక్చర్ కూడా చాలా థిక్గా ఉంది. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసేసుకుందాము. ఈ డ్రై ఫ్రూట్స్ కొంచెం గార్నిష్ కోసం పక్కన పెట్టుకొని మిగిలిన వేసుకుందాము. ఇప్పుడు ఇలా చక్కగా డ్రై ఫ్రూట్స్ వేసుకొని కలుపుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు బౌల్లోకి తీసేసుకొని సర్వ్ చేసేసాం. ఇప్పుడు ఎలా ఉందో చూసి టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. ఎలా ఉంది ఫ్రెండ్స్? నాకైతే చాలా యమ్మీగా ఉంది. ఇప్పుడు మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి, కామెంట్స్లో చెప్పండి.